ఈ ఉదయకాలపు శుభాలు క్రీస్తు యేసు నామములో తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గత శుక్రవారం చెప్పిన మాటని నేను జ్ఞాపకం చేస్తూ కొంచెం లోతులోనికి తీసుకువెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. గత శుక్రవారం చెప్పిన మాట లేవియకాండం 10వ అధ్యాయం. శ్రద్ధగా మీ బైబిల్లో ఉన్నవారు తెరిచి వాక్యాన్ని చూడండి. 7వ వచనం 8వ వచనం 7వ వచనం 8వ వచనం 9వ వచనం చూడండి. యెహోవా అభిషేక తైలం మీ మీదనున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఏమాత్రం యోగ్యత లేని దాన్ని, అల్పమైన దాన్ని కేవలం నీ పక్షంగా నిలవబడి ఉండగా నీ ఆత్మశక్తి చేత నన్ను నింపి మీరు ఏదైతే నీ పిల్లలతో మాట్లాడనయడానికి ఇష్టపడుతున్నారో, మీరు మాట్లాడను ఉద్దేశించి ఉన్నారో ఆ నీ మాటలు నీ బిడ్డలకు తేటపరచమని ప్రార్థిస్తున్నాను. వింటుండగా బిడ్డలకు నైనా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఆత్మదేవ మీరే అయ్యక్కడ మధ్యలో సంచరిస్తూ ఆత్మకార్యమును జరిగించమని, వాక్య కార్యమునకు ఆటంకంగా ఉన్న సమస్తమైనటువంటి దుష్టుని యొక్క తంత్రాలని అయ్యా బంధించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోనమని అయ్యా నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క ఆధిపత్యానికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఇది గత రాత్రి శుక్రవారపు రాత్రి ఈ వాక్యాన్ని నేను మీకు చెప్పాను. ఇక్కడ అహరోను కుమారులను గురించి మోషే దేవుని సన్నిధిలో పొందుకున్నటువంటి ఆ మాటను వారికి హెచ్చరిస్తూ చెప్పిన విషయం అని గత శుక్రవారం చెప్పాను. ఏం జరిగిందని వారు చావకుండా ఉండాలంటే గుడారంలో ఉండమని చెప్పాడని చెప్పాను. చెప్పండి, ఏం జరిగింది అంతకు ముందరంటే అహరోను కుమారులైన తన 2 కుమారులు అబీహు నాదాబులు అనబడిన వారు దేవుని సన్నిధికి ఏం తీసుకొచ్చారు? వేరొక అగ్ని. ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ వేరొక అగ్ని తీసుకొచ్చిన కారణాన అది దేవునికి ఇష్టం లేదు గనుక, అది దేవునికి అంగీకారమైనది కాదు గనుక వారు ఏమైపోయారు? అక్కడ దేవుని చేత దేవుని కోపం వారి మీదకి దిగి వారు చచ్చిపోయారు అక్కడ. దీన్ని చూస్తున్నటువంటి ఇంకా మిగిలిన 2 అన్నదమ్ములు, ఇంకిద్దరు సహోదరులు ఉన్నారు. వారెవరని చెప్పుకున్నాం మనం? ఎలియాజరు, ఈ తామారు అనబడిన వారు. వారిని హెచ్చరిస్తూ వారు చచ్చిపోయినట్టుగా మీరు చచ్చిపోకూడదు అని మోషే వారిని హెచ్చరిస్తూ ఏం చెప్తున్నాడంటే, మీ మీద యెహోవా అభిషేక తైలము ఉంది గనుక మీరు ఎక్కడ ఉండాలని చెప్పాడైనా? గుడారములోనే ఉండాలి. ఎక్కడ ఉండాలండి? ప్రత్యక్షపు గుడారము లోపల ఉండాలి. గుడారము దగ్గర ఉండాలన్న విషయాన్ని గత శుక్రవారం చాలా ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను దాన్ని జస్ట్ జ్ఞాపకం చేస్తూ కొంచెం ముందుకు తీసుకుని వెళ్తాను. చావకుండా ఉండాలంటే ఈ మాట గురించి చెప్పాను నేను. అభిషేకము తైలం పొందుకున్నారు, వారు చావకుండా ఉండాలంటే, అంటే అభిషేక తైలం పొందినా చచ్చిపోతారా అంటే చచ్చిపోతారు ఖచ్చితంగా. దాన్ని ముందు చూసుకుందాం. మనం ఎందుకు చచ్చిపోతారు అనే దాన్ని మనం ముందుకు చూసుకుందాం. ఇక్కడ అభిషేక తైలం పొందిన ఎలియాజరు, ఈ తామారు అనబడిన వారిని గురించి, అలాగే ఇక్కడ వింటున్న సమాజమైన మనందరి గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీ మీద అభిషేక తైలం ఉంది కాబట్టి మీరేం చేయాలంట? ఇక నుంచి అభిషేకము పొందిన తర్వాత నుంచి, అభిషేక తైలం మీ మీదకి వచ్చిన తర్వాత నుంచి మీరు ఉండాల్సిన ప్లేసు గుడారం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉండాలండి? నువ్వు ప్రత్యేకించబడ్డావు, ప్రతిష్ఠించబడ్డావు, అభిషేక తైలంతో నింపబడ్డావు. నింపబడిన తర్వాత నీ ప్లేస్ ఉండాల్సింది
లోకంలో కాదు, లోకస్తుల మధ్యలో కాదు, లోకస్తులు వెళుతున్న మార్గాల్లో కాదు. నీ ప్లేస్ ఎక్కడ ఉండాలంటే గుడారములో ఉండాలి. ఎందుకు గుడారంలో ఉండాలంటున్నాడు ఆయన? చస్తావు. ఏమనుకోద్ది మాట చెప్తున్నాను, బైబిల్లో ఉన్నదాన్నే చెప్తున్నాను నేను. బయటికి వెళ్ళావంటే, గుడారాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళావంటే, లోకస్తులతో నువ్వు బ్రతుకుతున్నావంటే, నువ్వు రక్షించబడిన, దేవుని చేత అభిషేకించబడిన ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా బయటే తిరుగుతున్నావంటే, లోకంలోనే నీ కార్యకలాపాలు జరుగుతున్నాయంటే, నీ బ్రతుకు చస్తావు అని దేవుడు చెప్తున్నాడు. ఇది నా మాట కాదు, దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనాల్లో చెప్తున్న మాట. ఇప్పుడు నీవు బ్రతకాలి అని అంటే చేయాల్సిన పని ఏంటి? గుడారంలో ఉండాలి ఒకటి. తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి గనక నీ ప్రతిష్టమైన దానిని లౌకికమైన దానిలో నుంచి ఏం చేసేయాలని చెప్పారు? వేరు చేసే. లౌకికమైనది అని ఏంటో చెప్పుకున్నాం. లౌకికమైనది ఏంటి? లోక సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైన పోకడలు, వీటిలో నుంచి నీవు బయటికి రావాలి. దీన్ని ప్రతిష్ఠితలోనికి కలపకూడదు. నేను ప్రతిష్ఠించబడ్డానని చెప్పుకుంటూ లోకంలో బ్రతికితే కనుక నీవు చస్తావు అని చెప్తున్నాడు. అంతేకాక ఇంకొక మాట చెప్పాడు, అపవిత్రమైన దాన్ని పవిత్రమైన దానిలో వేరు చేయాలంట. ఈనాడు క్రైస్తవ సంఘం ఈ విషయంలో టోటల్గా ఫెయిల్ అయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రతి సంఘంలో కూడా మందిరానికి వస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కానీ ఏం జరుగుతుంది? పవిత్రమైన వ్యక్తులుగానే ఉంటూ అపవిత్రమైన అనేకమైన కార్యకలాపాల్లో మనం పాలు పొందుతున్నాం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నేను ఒక పాట కోసం వెతుకుతుండగా దాన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు నేను దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. దానిలో పైన కామెంట్స్ నేను చూసుకోలేదు. దీన్ని స్క్రీన్ షాట్ చూడవే చూశాను తప్ప ఆ పైన కామెంట్స్ చూడలేదు నేను. దాంట్లో ఒక మాట ఉంది. అంటే క్రైస్తవేతరులు అయి ఉండొచ్చు వాళ్ళు, లేకపోతే క్రైస్తవుల యొక్క పద్ధతులు చూస్తూ వాళ్ళు దాన్ని కామెంట్ చేసి ఉండొచ్చు. ఏమనుందంటే, మీరు క్రైస్తవులు అంటున్నారు కదా, నా ప్రియ జనాంగమ వినండి విషయాన్ని. మీకు మాకు తేడా ఏముంది? ఒక బొట్టు విషయంలో తప్ప మాకులాగానే మీరు ప్రవర్తిస్తున్నారు. కామెంట్ చేస్తున్నారండి. అంటే మనకంటూ ఒక వ్యతిరేకమైన శక్తులు ఉన్నాయి, జాగ్రత్తగా బతకండి అని చెప్తున్నాను నేను. ఏముంది మీకు మాకు తేడా? మాకులాగానే ఉంటారు, లోకస్తుల్లాగానే ఉంటారు, లోకంలోనే బ్రతుకుతున్నారు వీరని చాలా విపరీతంగా వాళ్ళ కామెంట్ రాశారు. వేదన వచ్చింది. అయ్యో ప్రభువా, నిజమే కదా, ఈనాడు క్రైస్తవ సంఘం అలాగే ఉంది కదా. అనేకులు క్రైస్తవ సంఘాన్ని దూషించడానికి, క్రైస్తవులను హేళాకోలం చేయడానికి, కామెంట్ చేయడానికి ఈనాడు సంఘం అవకాశం ఇస్తుంది అని నేను చాలా బాధపడ్డాను ఆ రోజు. అదే మాట బుధవారం స్త్రీల కొడుకులు ఉన్నప్పుడు కూడా కొంతమంది పిల్లలకి చెప్పాను నేను ఆ మాటని. నేను ఎందుకు చెప్తున్నానంటే, పవిత్రమైన వ్యక్తులు ఎప్పుడైతే క్రీస్తు రక్తము చేత మనం కడగబడ్డామో, బాప్తిసం పొందామో, అప్పుడే మనం ఏం చేయబడ్డాం? కడగబడిన వాడం. మన పాపములోంచి, మన యొక్క శాపం నుంచి, మన యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో పాత స్థితి అంతటి నుంచి దేవుడు మనల్ని వేరుపరిచి మనల్ని కడిగి పరిశుభ్రపరిచాడు. ఇక్కడ ఈ 3 విషయాల్లో కూడా కనపడింది ఏంటి? అతడు దేవుని చేత ప్రతిష్ఠించబడినాడు, నాజీరు చేయబడినాడు, దేవుని యొక్క ప్రజలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి, ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి రక్షించడానికి ఒక కారణ జన్ముడుగా దేవుడు సంసోన్ని పుట్టించాడు. ఈ కార్యక్రమంలో ఇతను చేయాల్సిన పని ఏంటి? ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలులను రక్షించాలి. ఇది ఇతని డ్యూటీ. అందుకు దేవుడు పుట్టించాడు అతన్ని. అందుకే అంత బలవంతుడిగా దేవుని యొక్క అభిషేకం ఇచ్చాడు. అందుకే ఆ సందర్భాలు 3 విషయాలు చదివించాను. యెహోవా ఆత్మ అతన్ని రేపగా, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగిరాగా, యెహోవా ఆత్మ మరలా అతన్ని దర్శించగా, ఇలా కనబడతా ఉన్నాయి. యెహోవా ఆత్మ వచ్చినప్పుడల్లా ఏం చేశాడు అతను? బలమైన కార్యాలు చేశాడు. ఒకసారి 30 మందిని చంపేశాడు, ఒకసారి సింహాన్ని చీల్చేశాడు, ఒకసారి పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. ఇంకా తన కాళ్ళు చేతులు గట్టి నారతో కట్టేసినా కానీ తాళ్ళతో అట్లా ఇలా అని తన శక్తి, దేవుని యొక్క శక్తి తన మీదకి వచ్చినట్టు ఇలా అంటే అవి ఏమైపోయినాయంటే జనపనార తాళ్ళలో దిగిపోయినాయి అంట. అంటే అతను ఎంత అభిషక్తుడో ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. ఎలాంటి వాడండి సంసోను? అభిషక్తుడు. అతని మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడల్లా అతను చేసిన కార్యాలు మామూలు కాదు. ఇంకో సందర్భం ఉంటుంది. 300 నక్కలకి తోకలు కట్టేసి పొలం మీద వదిలేస్తాడు ఆ ఫిలిస్తీన్ల మీద కోపంతో. ఇలా చాలా చాలా కార్యాలు కనబడతా ఉంటాయి.
ఎంత బలమైన కార్యాలు చేసిన వ్యక్తి చూడండి. 13 అధ్యాయం 14 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. వాళ్ళమ్మ తల్లిదండ్రులు అంటారు చూడండి అక్కడ మాట. 3వ వచనం చూడండి. ఆ మొదటి నుంచి చదవండి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూచి అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూచి తినని మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు అంటున్నారు చూడండి, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకును తెచ్చుకుంటకు వెళ్ళుచున్నావా అని అడిగారంట. చాలండి, ఇంకా మిగిలిన విషయాలు మనకు వద్దు. కానీ అక్కడ తల్లిదండ్రులు హెచ్చరిస్తారు. మొదట పుట్టినప్పుడు హెచ్చరించారు. మళ్ళీ ఏం కోరుకున్నాడు ఆ వ్యక్తి? ఆయన ఏం కోరుకున్నాడు? మరలా ఫిలిష్తీయుల కుమార్తెను ఒక ఆమెను చూశాడంట, నచ్చేసింది, అప్పుడు పెళ్లి కావాలి. ఇతను ఎవరు అసలు? ఇతని మీద ఉన్న అభిషేకం ఏంటి? ఎంత అభిషేకించబడిన వ్యక్తి! దేవుని కార్యాలు ఇతని ద్వారా జరగాలని దేవుడు ఇతని వ్యక్తిని ఒక కారణ జన్ముడిగా పుట్టిస్తే ఇతను కోరుకునేది ఏంటండి? ఫిలిష్తీయులు, అన్య ప్రజలు, వారిలో ఒక కుమార్తెను తెచ్చుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈనాడు క్రైస్తవ సంఘం కూడా ఏమనుకోద్దు, నువ్వు ప్రతిష్ఠించబడ్డావు, రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు, నీ సహవాసం ఎవరితో ఉంది? ఆయన పెళ్లి చేసుకున్నాడు. నీ సహవాసం ఎవరితో ఉంది? నీ సహజీవనం ఎవరితో గడుపుతున్నావు? రక్షించబడి ఉద్యోగాలకు కట్నాలకు ఆశించి ఒక అన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఈ రోజుల్లో కదా చాలా సంఘాలు. ఎందుకనంటే వారికున్న స్థాయిని బట్టి. ఇంకా నీవు రక్షించబడ్డావన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఇంకా అనేకమైన సందర్భాల్లో అన్యులతో సహవాసం చేస్తూ అన్యుల కార్యకలాపాల్లో పాలు పొందుతూ మన జీవితంలో ఎన్నోసార్లు అపవిత్రతను తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ సంసోను బ్రతుకులో కూడా జరిగింది అది. అతను ఒక నాజీరు చేయబడినోడు. అతనికి వివాహం కావాలంటే తన సంతానంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిష్తీయుల్లో కుమార్తెను. అతను చేసిన మొదటి తప్పు అది. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఒక రక్షించబడిన వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి, అభిషేక తైలం తన మీద ఉందన్న విషయాన్ని, నేను ప్రతిష్ఠించబడ్డానన్న విషయాన్ని తను మరిచిపోయి ఎవరిని ఆశిస్తున్నాడు? అన్య స్త్రీలను, ఫిలిష్తీయులలో ఉన్న స్త్రీలను ఆశించి వివాహం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అప్పటికే హెచ్చరించారు తన తల్లిదండ్రులు, అయినా తను వినలే, వెళ్ళిపోయాడు. తన బలాన్ని చూసుకున్నాడు. నేను ఇలా కొడితే ఎంతమంది చచ్చిపోతారు, ఇలా కొడితే 10 మంది పడిపోతారు అన్న ధైర్యంతో వెళ్ళాడు. అలాగే సూరకార్యాలు జరిగించాడు తన జీవితంలో. మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం సండే స్కూల్ పిల్లలకి, సంసోన్ అంటే ఎవడు అంటే భలే భలే వీరుడు. మా సండే స్కూల్లో ఉండేది ఒక పాట, సంసోన్ అంటే ఎవరు? భలే భలే వీరుడు. అలా అందరికంటే బలవంతుడు ఎవరంటే సంసోన్. ఇలాంటి మాటలన్నీ సంసోను ద్వారా విన్నాం, కానీ సంసోను గురించి విన్నాం, కానీ తన స్థితి ఎలా అయిపోయిందంటే అన్యులతో సహవాసం, అన్యులతో సాంగత్యం చేయడం మొదలుపెట్టాడు. ఎవరైతే శత్రువో మనకి, ఆ శత్రువుతో సాంగత్యం చేయడం మొదలుపెట్టాడు. అలా దేవుడు పుట్టించింది ఎందుకు? ఆ ఫిలిష్తీయుల నుంచి ఇశ్రాయేలు తప్పించాలని, ఇశ్రాయేలుని రక్షించాలి. కానీ ఇతను వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరితో సాంగత్యం చేయడానికి ఒప్పుకుంటున్నాడు? ఫిలిష్తీయులతో. తన అభిషేకాన్ని మర్చిపోయాడు, తన అభిషేకాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఫిలిష్తీయుల్లోకి వెళ్ళాడు. ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇంకెవరినో చూశాడు. మనకు బాగా తెలిసిన విషయం. తర్వాత దెలీలా కనపడుతుంది. దెలీలమ్మ 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆమె ద్వారా తన జీవితం పూర్తిగా పతన స్థితికి వెళ్ళిపోద్ది. ఎన్నిసార్లు దేవుని యొక్క ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు బలమైన కార్యాలు చేశాడు. విషయాలన్నీ వదిలేసి కేవలం ఒక స్త్రీ విషయంలో బానిస అయిపోయి తను ఏమైపోయాడంటే లోకంలో కలిసిపోయాడు. అన్య స్త్రీలను వివాహం చేసుకోవడానికి, అన్య స్త్రీలను ఇష్టపడడంలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన కారణము చేత తన మీద ఉన్న అభిషేకం తగ్గిపోవడం మొదలుపెట్టింది. అర్థమవుతుందా నా ప్రియ సంగమా? ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా గుర్తించాల్సిన విషయం, నీవు అభిషేకించబడిన వ్యక్తివి. నీవు ఉండాల్సిన ప్లేస్ ఎక్కడా? నీవు అభిషేక తైలము నీ మీద పోయబడింది. నీవు ఉండాల్సిన ప్లేస్ ఎక్కడా? గుడారం. ఇప్పుడు సంసోను ఉండాల్సిన ప్లేస్ ఎక్కడా? ఇశ్రాయేలీయుల మధ్యలో నివసిస్తూ ఫిలిష్తీయులు వారి మీదకి వచ్చినప్పుడల్లా ఇశ్రాయేలు పక్షంగా ఫిలిష్తీయులను ఓడించాలి, యుద్ధం చేయాలి, శత్రువును జయించాలి. ఇది సంసోనుకు ఏర్పాటు చేసినటువంటి నియమం. కానీ దీన్ని విడిచిపెట్టి తిను ఎక్కడికి వెళ్ళాడు? ఇశ్రాయేలు మధ్యలో, దేవుని దగ్గర, దేవుని గుడారంలో, దేవుని ప్రజల మధ్య నివసించాల్సిన ఈ సంసోను ఫిలిష్తీయుల మధ్యలోకి వెళ్ళాడు.
ఫిలిస్తీన్లను ఆశించాడు, వాళ్ళతో సాంగత్యం మొదలుపెట్టాడు. తనలో ఉన్న అభిషేకం తగ్గిపోతూ వచ్చింది. చివరికి దెలీలా చేతిలో పడ్డాడో, ఎప్పుడైతే దెలీలా చేతిలో పడ్డాడో తన జీవితం పూర్తిగా అభిషేకంలో పూర్తిగా కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. నా ప్రియ సంగమా, ఎక్కడుంది దేవుని సంఘం? ఎక్కడుంది దేవుని సంఘం? లోకంలో ఉందా? జయించాల్సిన శత్రువును స్నేహితుడిగా చేసుకుని శత్రువుతో చేతులు కలుపుతున్నావా? శత్రువుతో సాంగత్యం చేస్తున్నావా? నా ప్రియ క్రైస్తవుడా, నువ్వు క్రైస్తవుడు, క్రీస్తుని ధరించిన వ్యక్తివి, అభిషేకించబడిన వ్యక్తివి. కానీ అభిషేకాన్ని గుర్తించకుండా, నీ అభిషేకాన్ని లెక్క చేయకుండా, నీ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ, అన్యులతో చేతులు కలుపుతూ, అన్యులు కూర్చుంటున్న ప్లేసుల్లో కూర్చుంటూ, అన్యులతో సాంగత్యము చేస్తూ శత్రువుకు అవకాశం ఇస్తున్నావు. చివరికి మిగిలేది సంసోని లాంటి గతే. ఏం మిగిలిందండి సంసోనికి? ఆ గానుకు కట్టబడ్డాడు, తిరగలు విసురుతూ ఉన్నాడు. అప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. దెలీలా ద్వారా ఏం పోగొట్టుకున్నాడు? తను అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. కండ్లు పీకి వేయబడ్డాయి. ఏ కన్ను అయితే ఆశించి ఆ వ్యక్తులను ఆకర్షిస్తూ మొదలుపెట్టిందో ఆ కన్నులే పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని శక్తి తనలోంచి బయలుపోయింది. చూడండి, ఒక మాట ఉంటుంది ఆ న్యాయాధిపతుల గ్రంథంలోనే, ఒక మాట ఉంటుంది చూడండి, 16వ అధ్యాయంలో 20వ వచనం చూడండి ఒకసారి. అప్పటికి కట్టివేయబడ్డాడు సంసోను. చూడండి, ఆమె అంటుంది కదా, కట్టేసింది. తన ప్రేమ లాలన మాటల చేత తన మోసం చేసింది. తన మీద ఉన్న అభిషేకం కాస్త పోయేలాగా చేసింది. ఏదైతే తన అభిషేకానికి మూలమైనటువంటి తన జుట్టును దేవుడు తనకు ప్రతిష్ఠితగా ఇచ్చాడో దాన్ని తీసేసింది. అప్పుడు అంటుంది కదా, ఓ సంసోను, ఇదిగో ఫిలిష్తీయుల మీదకి వస్తున్నారంది. వెంటనే సంసోను ఏం చేశాడంటే, నేను ఎన్ని పాపకార్యాలు చేసినా దేవుడు నాతోనే ఉంటున్నాడు కదా అని, అంటే దేవుని యొక్క కనికరం ఏమైపోయింది, తనకే అర్థం లేకుండా అయిపోయింది. ఎప్పటి ఎట్లు విడజిమ్ముకున్నాడంటే ఇలాగా. అంటే తను ఎలాగంటప్పటికి ఎన్ని కట్లేని తెగిపోయాయి కదా, అంతకుముందు చాలాసార్లు జరిగింది కదా. అలాగే దేవుడు తనను ఎడబాసిన విషయము అతనికి తెలియలేకపోయిందంట. ఎంత విచారం నా ప్రియ సంగమా. ఈనాడు నువ్వు మందిరంలో ఉంటున్నావు, దేవుని ఆత్మ నీతో ఉందా? దేవుడు నీతో ఉన్నాడా? దేవుని ఆత్మ నీ మీద సంచరిస్తుందా, నీలో సంచరిస్తుందా? ఆ విషయాన్ని మర్చిపోయాడు, గమనించుకోలేదు. దేవుడు అతనిని వెడబాసినన్న విషయాన్ని తను గ్రహించుకోలేకపోయాడు, గమనానికి రాలేదు. ఎందుకనంటే తన కాలయాపం అంతా ఎవరితో అయిపోయింది? లోకస్తులతో. కానీ ధైర్యం, నా దేవుడు నేను ఎన్ని పాపకార్యాలు చేసినా నన్ను క్షమిస్తున్నాడు, రక్షిస్తున్నాడు కదా అన్న ఒక ధైర్యం క్రైస్తవులు బాగా ఎక్కువ. ఎందుకంటే మన దేవుడు ఎవరైనా ప్రేమ కలిగినాడు. నువ్వు ఎన్నిసార్లు ఎదిరికి చేసినా, లోకంలోకి వెళ్ళిపోయినా, యేసయ్యా నన్ను క్షమించంటే వెంటనే హక్కును చేర్చుకుంటాడు కదా ఆయన. ఆ ప్రేమ ఏమైపోయిందంటే ఈనాడు క్రైస్తవ సంఘానికి లోకు అయిపోయింది. నా ప్రియ సంఘం, ఆలోచించండి. సంసోను లాంటి స్థితిలో నీవు ఉన్నావా? ఎక్కడున్నావు? అతను అనుకుంటున్నాడు దేవుడు నాతోనే, దేవుని ఆత్మ నాతోనే ఉందనుకుని ఎప్పటి ఎట్లు విడజిమ్ముకున్నాడంట. కానీ ఏమైపోయింది? బలం వెళ్ళిపోయింది, అభిషేకం వెళ్ళిపోయింది. దేవుడు విడిచిపెట్టేశాడు సంసోన్ని. ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో, గానుగకు కట్టబడి ఆ తిరగలి విసిరే స్థితికి వచ్చాడు. ఒక అభిషేకించబడిన వ్యక్తి ఏ స్థితికి వచ్చాడండి? తిరగలి విసిరే స్థితి. అది ఇశ్రాయేలుకు చాలా నీచమైన పని. ఇశ్రాయేలు దేవుని ప్రజలు, కానీ ఫిలిష్తీయుల్లో తిరగలి విసిరే స్థితి వచ్చింది. ఒక శత్రువు దగ్గర బానిసైపోయిన స్థితి వచ్చింది. ఎక్కడుంది నీ ఆత్మీయ జీవితం? ఏ శత్రువు చేతిలో బానిసగా ఉన్నావు నువ్వు? ఏ బలహీనతలో బానిసగా ఉన్నావు? ఇక్కడ సంసోను అభిషేకించబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక స్త్రీ విషయంలో ఓడిపోయాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. శత్రువు దగ్గర బానిసగా, ఒకప్పుడు సంసోను చూస్తే భయపడి పారిపోయే ఫిలిష్తీయులు ఈరోజు పండగ చేసుకుంటున్నారు. నా ప్రియ సంగమా,
నిన్ను బట్టి సాతాను హర్షించే స్థితిలో ఉన్నావా? నీ ఆత్మీయ స్థితి ఆలోచన చేసుకో ఒకసారి, నీ ఆత్మీయ స్థితి గురించి. ఇక్కడ సంసోను బట్టి ఏం జరుగుతుందండి? అక్కడ ఆ కిందకి చదివితే, ఫిలిస్తీన్లంట మన శత్రువు దొరికాడరా, మనల్ని ఎంతవరకు ఏడిపించేసినాడు దొరికాడరా అని పండగలు చేసుకున్నారు. తీసుకెళ్ళిపోయి ఆ దాగోను గుళ్ళో కట్టేశారు. ఎంతకే ఎందుకంటే ఆ దాగోను దేవతకు బలి ఇచ్చేయడానికి. చూడండి, దాంట్లో చాలా ఆత్మీయమైన సత్యం ఉంది. ఏదో కథల్లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోయి వినేయడం కాదండి. దేవుని యొక్క ప్రజలను కాపాడడానికి, శత్రువును జయించాల్సిన, శత్రువును తుత్తినీలుగా చేయాల్సిన ఈ సంసోను శత్రువు చేతిలో ఎంత పరాజయం, ఎంత అవమానం! అది చివరికి దేని దగ్గర అయితే, ఏ దేవత దగ్గర అయితే తలంచకూడదో, ఏ స్థితి దగ్గర అయితే తలంచకూడదో అక్కడే తలంచే పరిస్థితి వచ్చింది. ఆ దేవతకి బలిగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఈనాడు నా ప్రియ విశ్వాసి సంగమా, దేవుడు హెచ్చరిస్తున్నాడు నిన్ను. నీ ఆత్మీయ స్థితి ఎక్కడుంది? ఏ విషయంలో కట్టబడ్డావు నువ్వు? ఏ త్రాళ్ల చేత కట్టబడ్డావు? ఏ తిరగలు విసురుతున్నావు? ఎక్కడ బానిసగా ఉంది నీ క్రైస్తవ జీవితం? క్రీస్తు యొక్క ఘనమైన కార్యాలు, క్రీస్తు కొరకు గొప్ప కార్యాలు చేయాల్సిన సంఘం లోకంలో లోక విషయాల్లో తలదూర్చి నీ అభిషేకాన్ని పోగొట్టుకుని, నీలో పనిచేస్తున్న ఆత్మదేవుని నిర్లక్ష్యం చేస్తూ ఏ శత్రువు దగ్గర బానిస అయిపోయావు నువ్వు? ప్రభు అడుగుతున్నాడు. అభిషేకించబడిన వ్యక్తి అంట, అభిషేక తైలము ఉన్న వ్యక్తి అంట ఎక్కడుండాలి? గుడారంలో ఉండాలి. కానీ సంసోను గుడారంలో లేడు, బయటికి వెళ్ళిపోయాడు, వెచ్చలవిడతనంగా వెళ్ళిపోయాడు. తన మీద అభిషేకాన్ని గమనించి, నాకు ఇంత అభిషేకం ఉంది, నేను ఏదైనా చేయగలను అన్నటువంటి ఒకలాంటి గర్వంతో చేసుండొచ్చేమో బహుశా. ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా ఇదే స్థితిలో ఉన్నారు. ఈనాడు క్రైస్తవ సంఘం ఇదే స్థితిలో ఉంది. అందుకే దేవుని ఆత్మకార్యాలు మన మధ్యలో జరగలేకపోవడానికి కారణం. నా ప్రియ సంఘం, ఆలోచించండి. ఎప్పుడైతే దేవుని ఆత్మ తన ఎడబాసిందో, ఎప్పుడైతే దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోయిందో, బానిసైపోయాడు. అప్పుడు అడుగుతున్నాడు, ఉపయోగం ఏముంది ఇంకా? అప్పుడు అడుగుతున్నాడు, తండ్రి ఈ ఒక్కసారి నన్ను క్షమించు, ఈ ఒక్కసారి క్షమించు, తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో అడుగుతున్నప్పుడు కనికరము కలిగిన దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కింద వచనాలు చూడండి, 16వ అధ్యాయంలో. సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే, అంటే ఇది లాస్ట్ టైం, ఇంకా లాస్ట్ ఛాన్స్, ఇంకా ఛాన్స్ లేదు. అప్పుడు కనుక దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే చచ్చిపోతాడు. ఇంకా ఫిలిస్తీయుల చేతిలో చచ్చిపోయే పరిస్థితి, ఎలాగైనా చచ్చిపోతాడు, తర్వాత అయినా చచ్చిపోతాడు. కాబట్టి ఈ చచ్చిపోయే లోపుగా, ఎలాగైనా చావడానికి ఇక్కడికి వచ్చేసాను నేను, నన్ను చంపేస్తారు, ఈ చచ్చిపోయే లోపుగా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. చదవమ్మా. నా 2 కళ్ళ నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి, ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను, ఒకదానిని ఎడమ చేతను పట్టుకుని, నేనును ఫిలిస్తీయులను చనిపోవుదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న ప్రజలందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. చాలండి. ఏం జరిగింది ఇక్కడ? చచ్చిపోయాడు. కానీ చచ్చిపోయే ముందు మాత్రం ఒక్కసారి అవకాశం ఈయనని అడిగితే ప్రభు కనికరించి అవకాశం ఇచ్చాడు. ఎందుకంట? ఫిలిస్తీయుల మీద పగ తీర్చుకోవడానికి. ఎవరా ఫిలిస్తీయులు? ఎవరండి ఆ ఫిలిస్తీయులు? నిన్ను దేవునిలో ఆత్మీయంగా దేవునితో పాటు అంటుకట్టబడనీయకుండా, దేవునిలో ఎదగనీయకుండా నీకు అడ్డుగా నిలుస్తున్న ప్రతి ఆటంకము కూడా ఫిలిస్తీయులే, శత్రువే. నీ పని ఆ శత్రువును జయించాలి. ఇక్కడ బలాన్ని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, చచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్తున్నాను,
ఇక్కడ జయించొచ్చేమో, కానీ ఆఖరి నిమిషంలో దేవుని కృపను బట్టి తను ఏ లెక్కల్లోకి వెళ్ళిపోయాడండి. ఒకవేళ తనే ఆ అభిషేకాన్ని గుర్తించి ఇంకనూ దేవునికి అనుకూలమైన వ్యక్తిగా జీవించుంటే ఇంకెన్ని గొప్ప కార్యాలు చేస్తుండేవాడు. ఒక ఫెయిల్ అయిపోయిన వ్యక్తుల జాబితాలోకి అతను వెళ్ళడు కదా. ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిపోయిన వ్యక్తుల్లోకి వెళ్ళిపోయాడు సంసోన్. బలవంతుడే, అభిషేకించబడిన వ్యక్తే, కానీ తన అభిషేకాన్ని వ్యర్థం చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. దేని బెట్టంటే తనకు శత్రువుగా ఉన్న ఫిలిస్తీన్లతో సహవాసం చేస్తూ, తనకు శత్రువుగా ఉన్న వ్యక్తులతో సహవాసం చేస్తూ, తనకు శత్రువైనటువంటి సాతానుతో సాంగత్యము చేస్తూ తన మీద ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత దేవుడు కనికరించాడు, అది తర్వాత మ్యాటర్. కానీ ముందు జరిగిన విషయం, అభిషేకించబడిన వ్యక్తి గుడారములో లేకపోతే చచ్చిపోతాడు. అర్థమవుతుందండి? అభిషేకించబడిన అభిషేక తైలం మన మీద ఉన్న అన్న విషయాన్ని గుర్తించకుండా మనం బ్రతికామనుకోండి, అభిషేక తైలం పోయబడిన తర్వాత మందిరంలో లేమనుకోండి, గుడారంలో లేమనుకోండి, ఏం జరుగుతుంది? చెప్పాలి. ఏం జరిగింది సంసోనికి? చచ్చిపోయాడు. ఎలాంటి చావండి? శత్రువు చేతికి చెక్కబడిపోయి, శత్రువు చేత కట్టబడి బానిసయి చచ్చిపోయాడు. దయచేసి నా ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు హెచ్చరిస్తున్నమాట, ఈనాడు క్రైస్తవ సంఘం, ఈ వాక్యాన్ని వింటున్న మీ స్థితి సంసోనులాగా ఓడిపోయిన స్థితిలో, అభిషేకాన్ని పోగొట్టుకున్న స్థితిలో, అభిషేకం పొందుండి కూడా గుడారములో నివసించకుండా, గుడారములో తను దాక్కోకుండా తన అభిషేకాన్ని పోగొట్టుకుని చచ్చిపోయిన స్థితిలో మనం చచ్చిపోకూడదు. ఇది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుంది? ఈ మాటలు అర్థమవుతున్నాయా? సంసోను యొక్క గతి నీకు నాకు పట్టకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. తర్వాత ఏదో చేశాడు, ఇంకా అది లెక్కల్లో ఉండదు. తన జీవితకాలంలో చంపిన వాళ్ళ కంటే ఎక్కువ మందిని చంపేశాడంట, కానీ అది లెక్కల్లోకి వస్తుందా? రాదు. తను బ్రతికి ఉండి చేసేదే దేవుడు లెక్కల్లోకి తీసుకుంటాడు. కాబట్టి నా ప్రియ సంగమా, నీవు పొందిన అభిషేకాన్ని, నీవు పొందిన రక్షణను ఏ విధంగా నువ్వు కాపాడుకోగలుగుతున్నావు? నువ్వు ఆ రక్షణ కాపాడుకోవాలంటే ఎక్కడ ఉండాలి? గుడారంలో ఉండాలి.